ఈరోజు మార్కెట్ చూసుకున్నట్టయితే మనకి కన్సాలిడేషన్‌లోనే ఉంది. ఎండింగ్‌లో మనకి బ్రేకౌట్ అయింది. డైలీ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకున్నట్టయితే మనకి ఈరోజు మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి రెడ్ కలర్ క్యాండిల్‌లో క్లోజ్ అయింది. సో, ఈరోజు నేను తీసుకున్న ట్రేడ్ వచ్చేసరికి స్టెర్లైట్‌లో తీసుకున్నా. నేను 2 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో 20 ఎంఎన్ ఇయర్‌కి వచ్చి సపోర్ట్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఎంటర్ అయ్యా. మనకి ఆర్ఎస్ఐ చూసుకున్నట్టయితే 60% ఉంది. మనకి 20 ఎంఎన్ 200 ఎంఏ క్రాస్ చేస్తుంది. మనకి అదొక సిగ్నల్. సో, కరెక్ట్‌గా 60% దగ్గర మనకి ప్రైస్ అనేది రిజెక్ట్ అయింది ఫిబొనాచి. సో, చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్‌గా నేను ఇక్కడ ఎగ్జిట్ అయ్యా. ఇదే మనం 5 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకున్నట్టయితే ఇట్లా ఉంది. నేను బెల్‌లో కూడా ఎంటర్ అయ్యా. 2 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో M15 యొక్క హైని బ్రేక్ చేసినప్పుడు నేను ఎంటర్ అయ్యా. ఆర్ఎస్ఐ చూసుకున్నట్టయితే మనకి 68% ఉంది. సో, చూసుకున్నట్టయితే 2 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఇలా ఉంది. కాస్ట్ టు కాస్ట్ నియర్ ఎగ్జిట్ అయిపోయా. మార్కెట్ ఎక్కడికి మూవ్ అవ్వట్లేదని. ఇదే మనం 5 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకున్నట్టయితే ఇట్లా ఉంది. ఈ రోజు బాగా చేంజ్ అయిన కంపెనీస్ చూసుకున్నట్టయితే జూపిటర్ వాగన్స్, ఐఆర్కాన్, పిఎన్జీఎస్, డాల్ఫిన్, ఏగీస్, మాంగళూర్, స్టెర్లైట్, రిలయన్స్, గో డిజిట్, రైల్టెల్, ఎల్టీ ఫుడ్స్, ఆమ్నిటెక్, తేజాస్, వేదాంత ఫ్యాషన్స్, కేఆర్బిఎల్, పార్దీప్, అశోక్ లైలాండ్, కోహాన్స్,